నమస్కారం. క్యూకే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అగ్నిగుండం రాజకీయాలపై పొంగులేటి ఘాటు కౌంటర్. అగ్నిగుండం రాజకీయాలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని వ్యాఖ్య. ఉద్యమాల పేరుతో ప్రాణాలతో ఆడుకోవద్దన్న పొంగులేటి. ప్రశాంత తెలంగాణను అల్లకల్లోలం చేయొద్దన్న హెచ్చరిక. రాజకీయ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్న మంత్రి. స్కిల్ కేసు మూసివేతపై వైఎస్ఆర్సీపీ విమర్శ. వందల కోట్ల కేసు పూడ్చిపెట్టడం దుర్వినియోగమన్న ఆరోపణ. పెద్ద నిందితులకు మినహాయింపులా అంటూ వైఎస్ఆర్సీపీ ఫైర్. చట్టపాలనకు ప్రమాదకర సంకేతమన్న వైసీపీ. జూదంతో సంపద సృష్టిస్తారా అంటూ కన్నబాబు విమర్శ. లాటరీలు, గేమింగ్ తో అభివృద్ధి సాధ్యమా అనే ప్రశ్న. యువతను బానిసలుగా మార్చే విధానాలు ప్రమాదకరమని వ్యాఖ్య. పరిశ్రమలు వదిలి జూదంపై ఆధారపడ్డం దురదృష్టమని వెల్లడి. బతుకమ్మ కుంట వద్ద సంక్రాంతి సంబరాల్లో విహెచ్ సందడి. పతంగులు ఎగరేస్తూ ప్రజలతో మమేకమైన వి హనుమంతరావు. పల్లె సంస్కృతి కాపాడుకోవాలని విహెచ్ పిలుపు. పండుగలే ఐక్యతకు ప్రతీక అన్న విహెచ్ వ్యాఖ్య. తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నామన్న పట్టాభిరామ్. వైసీపీ, బీఆర్ఎస్ విద్వేష రాజకీయాలపై టీడీపీ ఆరోపణ. నీటి వనరులపై రాజకీయాలు మానాలని హితవు. పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం. ఎండాకాలం వస్తే రైతులకు అత్యవసరమైన యూరియా ఎరువులపై ప్రభుత్వం శ్రద్ధ చూపాల్సిన సమయంలో ఎక్సైజ్ శాఖ మాత్రం బీర తయారీపై దృష్టి పెట్టడం దారుణమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఎక్సైజ్ శాఖ మాత్రం బీర తయారీపై దృష్టి పెట్టడం దారుణమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఎక్సైజ్ శాఖ సెక్రటరీ మద్యం కంపెనీల చుట్టూ తిరుగుతూ ఎండాకాలంలో బీర్ల ఉత్పత్తి పెంచాలని సూచించడం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇదే మొదటిసారని ఎద్దేవా చేశారు. రైతులకు అవసరమైన యూరియా సరఫరాపై ఇదే స్థాయి శ్రద్ధ ఉంటే రైతులకు ఎంతో మేలు జరిగేదన్నారు. ప్రభుత్వం ఆదాయంపై దృష్టి పెట్టి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రైతుల సమస్యలు పట్టించుకోకుండా మద్యం ఆదాయాలపైనే ఆధారపడడం పాలకుల వైఫల్యమన్నారు. వ్యవసాయం రాష్ట్రానికి పునాది అని గుర్తించి తక్షణమే యూరియా కొరతను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిన్న ఎక్సైజ్ కమిషనర్ గారు, ఎక్సైజ్ సెక్రటరీ యూబీ బీర్ కంపెనీలకు వెళ్ళి, దాంతోపాటు ఇంకా 3, 4, 5, 6 కంపెనీలకు వెళ్ళి బీరు ఎక్కువ తయారు చేయండి, ఎండాకాలం వస్తుంది, సమ్మర్లో ఎక్కువ బీరు తాగుతారు, మరి డిమాండ్ తగ్గట్ల బీరు ఉండాలి అని చెప్పి ఈ రాష్ట్రంలో అనుకుంటా ఒక సెక్రటరీ, కమిషనర్ పోయి కంపెనీలకు వెళ్ళి బీరు బాగా తయారు చేయండి, ఎక్కువ స్టాక్ పెట్టండి అని చెప్పినటువంటిది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సెక్రటరీ పోయి బీర్ కంపెనీకి తయారు చేయండి అని చెప్పే సందర్భాలు అయితే కనపట్లేదు. తాగడానికి బీరు తాగడానికి, విస్కీ తాగడానికి స్టాక్ ఫుల్ తయారు చేయండి అని చెప్తున్నారు. కానీ వర్షాలు పడుతున్నాయి, నాటేసేది ఉంది, మరి పిండి సంచులు కూడా ఉన్నాయా లేదా అని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోయి గోడౌన్లలో పోయి చెక్ చేసి ఎన్ని ఎకరాలు నాటేస్తున్నారు, ఎంత సరిపోతుంది యూరియా అని కూడా దాని మీద కూడా దృష్టి ఉంటే బాగుండేది. సేను కోతకొచ్చింది, మరి ఇన్ని వేల లక్షల ఎకరాలు వరి వేసిండ్రు, ఇంత ధాన్యం వస్తుంది, ఇన్ని క్వింటాల ధాన్యం వస్తుంది, దానికి సరిపోయేటువంటి బస్తాలు ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసి ఉంటే బాగుండే. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అగ్నిగుండం రాజకీయాలు చేస్తే ప్రజలే మిమ్మల్ని అగ్నిగుండంలోకి నెట్టేస్తారని హెచ్చరించారు. ఉద్యమాల పేరుతో అమాయక ప్రజల ప్రాణాలు బలి చేయాలనుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అగ్గిపెట్టె పెట్టుకుని యువతను రెచ్చగొట్టిన రాజకీయాల వల్ల వేలాది మంది నష్టపోయారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక పద్ధతి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో పద్ధతి అనేది ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను స్వార్థ రాజకీయాల కోసం అల్లకల్లోలం చేయడం తగదన్నారు. ప్రజలు చాలా తెలివైన వారని, రాజకీయ డ్రామాలను గుర్తిస్తున్నారన్నారు. ప్రజల శాంతి, అభివృద్ధికి భంగం కలిగించే చర్యలను ప్రభుత్వం కఠినంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. నిన్న మరొక ప్రగల్భాలు పలికారు. అగ్నిగుండం చేస్తానన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు అగ్నిగుండం మారుతాయా? దర్శనాలు పోసుకొని అగ్గిపెట్టి ఆడమని ఎత్తుకున్న ఆ మాజీ మంత్రికి అదే పద్ధతిలో జనాన్ని రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రం కోసం అమాయకుల్ని, వేలాది మందిని ఈ పుణ్యమాంటూ ఆత్మ బలిదానాలు మీరు చేశారు. మళ్ళీ అశాస్త్రీయంగా ఏదైతే జిల్లాలు, డివిజన్లు, మండలాలు
జరిగాయో వాటిని శాస్త్రయుక్తంగా చేయాల్సిన అవసరం అప్పుడు కాదు, ఈ వేదిక ద్వారా కూడా చెప్తున్నాను. అసెంబ్లీలో చర్చ పెట్టి కేబినెట్ లో ఆమోదం పొందించుకొని అవసరమైతే వాటిని సరి చేస్తాము అని కేబినెట్ తో పాటు ఏదైతే రిటైర్డ్ జడ్జి కమిటీతో వచ్చే రిపోర్ట్ ఆధారంగా చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికట ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాడట. అంటే మీ బుద్ధులు పోనిచ్చుకోలే. నీకు అధికారం ఉంటే ఒక పద్ధతి, నీకు అధికారం లేకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా ఎలా చేసి ఆ అగ్నిగుండం మంటలని చలి కాసుకోవాలి అని తాపత్రయపడుతున్నావు నువ్వు. ఆ అగ్నిగుండాన్ని దాని మీద చన్నీలు ఎలా చల్లాలో మాకు బాగా తెలుసు. ఆ మాజీ మంత్రికి పదే పదే చెబుతూ ప్రజలను రెచ్చగొట్టద్దు, రెచ్చగొట్టే ప్రవర్తన మానుకోండి. స్కిల్ డెవలప్మెంట్ కేసు మూసివేత ప్రజాస్వామ్యంపై తీవ్ర దెబ్బ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎస్వి సతీష్ రెడ్డి మాట్లాడుతూ 100 కోట్ల ప్రజాధనం మళ్లించిన ఆరోపణలున్న కేసును మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటూ మూసివేయడం అధికార దుర్వినియోగమన్నారు. చిన్న నేరాలకు సాధారణ ప్రజలు జైలుకు వెళ్తుంటే పెద్ద నిందితులు బయటపడ్డం అన్యాయమన్నారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు, ఈడీ విచారణలు, అరెస్టులు, ఆస్తుల అటాచ్మెంట్ జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అసైన్డ్ ల్యాండ్స్, ఫైబర్ నెట్, మద్యం, ఇసుక కేసుల్లాగే స్కిల్ కేసును కూడా పూడ్చిపెట్టారని విమర్శించారు. ఇది చట్టపాలనకు ప్రమాదకర సంకేతమని పేర్కొన్నారు. సంస్థల పరిరక్షణ కోసం న్యాయ, ప్రజాస్వామ్య పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. The closure of the skill development case against Chandrababu Naidu is shocking and deeply disturbing. It raises serious questions about democracy and the credibility of our institutions. When petty offences invite jail, how can those accused of siphoning hundreds of crores of public money walk free? This sends a dangerous message that power can place people above the law. This is not an ordinary case. A special investigation team, SIT, recorded evidences. The ED traced money laundering routes. Arrests and attachments were made. The CAG had assessed major loss to the state exchequer. Though Chandrababu Naidu was arrested and jailed on this context, today the same system claims that there is no evidence stating mistake of facts. Other cases like assigned land, FiberNet, liquor, sand and mining were quietly erased. Skill case is also being buried. Such systematic misuse of power will ruin the accountability and allow the people in power to loot the public money. We condemn this, and YSRCP will continue to fight against such blatant misuse of power. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మహారాష్ట్ర జీఎస్టీ అధికారుల ఫిర్యాదుతోనే బయటపడిందని వైఎస్సార్సీపీ తెలిపింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసును మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటూ ఎత్తివేయడం దారుణమన్నారు. దోపిడీదారులు కేసులు విత్డ్రా చేసుకుని తప్పించుకుంటుంటే వైసీపీ చూస్తూ ఊరుకోదన్నారు. ప్రజాధనానికి సంబంధించిన కేసులో పారదర్శక విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కోర్టులను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ప్రజల డబ్బుతో జరిగిన స్కామ్లను కప్పిపుచ్చే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలిపారు. న్యాయ వ్యవస్థ ద్వారానే నిజాలు బయటకు రావాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఎటువంటి అవకాశం లేకుండా 360 కోట్లు ఇవ్వండి అని చెప్పి నోట్ ఫైల్లో ముఖ్యమంత్రి గారే సైన్ చేశారు. మరి ఇంత దారుణమైనటువంటి స్కామ్ జరిగి 360 కోట్ల ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం అయిపోతే ఆ కేసును అప్పుడున్నటువంటి సిట్ అధికారులు కానీ సిఐడి అధికారులు కానీ క్షుణ్ణంగా పరిశీలించి ఎవరెవరు ఏమేమి తప్పు చేశారని చెప్పి ఛార్జ్షీట్లు ఇచ్చి ఎన్ని డొల్ల కంపెనీలు ఉన్నాయి, డబ్బులంతా ఏ రకంగా రూటీన్ అని చెప్పి వాళ్ళంతా ఛార్జ్షీట్లో వేస్తే ఆ కేసు అంతా కూడా పక్కదావ పట్టిందని చెప్పేసుకొని మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి ఈరోజు ఆ కేసును పక్కన పెట్టడం ఇంతకంటే దారుణం ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. ఈరోజు దీన్ని చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమ్మగుండదు. తప్పకుండా కోర్టులను ఆశ్రయిస్తాం. ఈ రకమైనటువంటి విత్డ్రాయల్ ఆఫ్ కేసెస్ ను, ఈ రకంగా దోపిడీ చేసేటువంటి వ్యక్తులు తప్పించుకుపోయేదానికి ఏ రకంగా కూడా సహకరించము. ఇది మాత్రం చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. అధికారం ఉందని చెప్పి మీరు చేసేటువంటి అవినీతిని మీరే పక్కన క్లీన్ చిట్ ఇచ్చుకొని ఆ కేసును పక్కదావ పెట్టడం
ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి చర్య. దీన్ని వెంటనే విత్డ్రా చేసి మీకు నిజంగా నిర్దోషులైతే కోర్టులో ప్రూవ్ చేసుకోండి. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, ప్రజాపాలనపై పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని, వాస్తవాలు త్వరలోనే ప్రజల ముందుకొస్తాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమతుల్యంగా తీసుకువెళ్తున్నామని పేర్కొన్నారు. రాజకీయంగా అసత్య ప్రచారాలు చేస్తున్న శక్తులను ప్రజలే తగిన సమయంలో తిప్పికొడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలిపారు. నియోజకవర్గంలో చకచక పనులు జరుగుతున్నాయి. సూత్రపా నువ్వు పడావ పెట్టినటువంటి టెక్స్టైల్ పార్క్ అదే మా గద్వాల ఈరోజు టెక్స్టైల్ కార్మికులకు, చేనేత కార్మికులకు రుణమాఫీ చేసి ఆర్డీ అంటారు, రికరింగ్ డిపాజిట్ పెంచి చేనేత కార్మికులకు అండగా ఉన్నాడు. ఆ రోజు కుటిల బుద్ధితోటి డబ్బుల కొరకు కక్కుర్తి పడి ఏదైతే జూరాల నుంచి సోర్సును మార్చి అటు శ్రీశైలం బ్యాక్ వాటర్కు పోయినావో అది తప్పు. తక్కువ డబ్బులతో ఎక్కువ పాలమూరును సస్యశ్యామలం చేయొచ్చు అని చెప్పి మళ్ళీ ఈరోజు బృహత్తరమైనటువంటి పథకాన్ని తీసుకొని ముందుకు వస్తా ఉన్నాడు. మొన్ననే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూసిండ్రు. విజ్ఞత గల నిష్ణాతులైనటువంటి నీటి రంగ నిపుణులందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు. అట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. రేపు అదే వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు, నోరు ఎల్లబెట్టుకొని చూస్తావు బిడ్డ. పాలమూరు చరిత్రలో ఎప్పుడూ కని ఎరుగని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈరోజు మా బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. అవి ఇంకా నిరాఘాటంగా నిర్విఘ్నంగా జరగడానికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అధికారికంగా వెనుకబడ్డ పాలమూరు జిల్లాకు ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు సపరేట్గా కేటాయించి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లతోటి పాలమూరును అభివృద్ధి చేసుకునేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక తయారు చేసి అది ముందుకు పోతుంది. రేపు అదే వేదిక ద్వారా చూస్తాం. కనుక ఏదో నైరాశ్యంలో, ఓటమిలో ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి పాలమూరును నీ విమర్శలకు పావుగా మమ్మల్ని వాడుకోవద్దు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కల్వకుంట్ల తారక రామారావు కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ. చాలా మంచి ప్రశ్న అడిగినావు రాకేష్. చెప్పుకునే అవకాశం వచ్చింది. ఒక కాగితాలు బిడ్డ నేను ప్రెస్ మీట్ పెట్టిన విషయం ఒకటైనా ఇంకో విషయం అడిగినందుకైనా చెప్పుకోనే అవకాశం వచ్చింది నాకు. వాస్తవంగా ఇటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆపరేటెడ్ మీడియా కానీ, కేటీఆర్ కనుసైగల్లో నడిచే మీడియా కానీ రాష్ట్రానికి సంపద సృష్టిస్తామని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు లాటరీలు, ఆన్లైన్ గేమింగ్ ద్వారా ఆదాయం తెస్తామంటూ కాలం గడుపుతున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. జూదాన్ని ప్రోత్సహించి ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడమే అభివృద్ధి అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. సంపద సృష్టి పేరుతో సామాజిక దుష్ప్రభావాలు కలిగించే విధానాలను తీసుకురావడం బాధాకరమన్నారు. 2049 నాటికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తూ ఇప్పటికైతే ప్రజలకేమీ ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. యువతను ఆన్లైన్ గేమింగ్ కు బానిసలుగా మార్చే విధానాలు రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదమని హెచ్చరించారు. పరిశ్రమలు, ఉద్యోగాలు, వ్యవసాయ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం జూదంపై ఆధారపడడం దురదృష్టకరమన్నారు. ఇటువంటి విధానాలు ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో సమాధానం చెప్తారని కన్నబాబు స్పష్టం చేశారు. ప్రతిపాదన సిద్ధం చేశామని పీయూష్ కుమార్ వెల్లడించారు, ఆర్థిక శాఖ కార్యదర్శి. ఆయన ఇంకా ఏమన్నారంటే 2047-48 సంవత్సరానికి జిఎస్డిపిలో సేవారంగం వాటా 55.19%. ఎప్పటికి 47-49 అంట, ఇప్పుడు కాదు. ఈ కబుర్లు చెప్పే బతికేశారు మీ జీవితం అంతా. ఈ సొల్లు 2000లో 2020 అంటావు, 2020 వస్తే 2040 అంటావు, 2040 వస్తే 2090 అంటావు. ఏదో సామెత ఉంది, కన్న తల్లికేమో కడుపు నిండా పెట్టడం చేత కాదు కానీ పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తానన్నాడంట.
తాగుబోతులు కడుపు కొడుతున్నాడు జగన్ అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఎలక్షన్ ముందు. మళ్ళీ సంక్రాంతి కానుక ఏమి ఇచ్చారంటే పాపం ఆ తాగుబోతులకి బాటిల్ మీద 10 రూపాయలు స్ట్రైట్ అవే కొట్టేశారంట, పెంచారు రేటు. 10 రూపాయలు ప్రతి బాటిల్ మీద పెంచుతూ నిన్ననే జీవో ఇచ్చారు, తీసుకొచ్చారు. ఏంటి 1% రిటైలర్కి అదనపు కమిషను, బార్లకు సంబంధించి ARET ఆ రిటైల్ ట్యాక్స్ సంబంధించిన ఎత్తివేత, ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. ఇది కూడా పండగ కానుకేనట, సంక్రాంతి కానుక. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ రేట్లు పెంచి అమ్మితే అది కొనడానికి భయపడే పరిస్థితి ఉంటే తాగడం తగ్గిస్తారని, అది మీకు మహాపరాధం, మహాఘోరం. మీరు పెంచితే ఆదాయ వనరుల సమీకరణ అని రాస్తున్నారు పత్రికలు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అంబర్పేట బతుకమ్మ కుంట వద్ద స్థానికులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. పతంగులు ఎగరవేస్తూ ప్రజలతో మమేకమై పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. పల్లె సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సంక్రాంతి అనేది కేవలం పండుగ మాత్రమే కాకుండా ఐక్యతకు ప్రతీక అని తెలిపారు. నగర జీవనంలో కూడా పల్లె వాతావరణం కనిపించడం ఆనందంగా ఉందన్నారు. యువత సాంప్రదాయాలకు దూరం కాకుండా పండుగల ద్వారా వాటిని గుర్తుంచుకోవాలని సూచించారు. స్థానికులు కూడా VH తో కలిసి సంబరాలు జరుపుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమయ్యే ఇటువంటి కార్యక్రమాలు రాజకీయాలకు మానవీయ స్పర్శను తీసుకువస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. అక్కడ ఈడ కాదు ముంగట టెంట్ ముంగట సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన సందర్భంగా రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతు భరోసా ఎప్పుడు అందుతుందని, రుణమాఫీ పూర్తి స్థాయిలో ఎందుకు జరగలేదని ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయడంలో ఆలస్యం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అవసరమైన సహాయం సమయానికి అందకపోవడంతో సాగు పనులు ఇబ్బందిగా మారాయని తెలిపారు. మంత్రి వెంటనే స్పందించి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ గత అనుభవాల దృష్ట్యా రైతులు పూర్తి నమ్మకం వ్యక్తం చేయలేకపోయారు. రైతుల సమస్యలు కేవలం హామీలతో కాకుండా కార్యాచరణతో పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తోంది. మన ఇన్ఛార్జ్ మంత్రి గారు వివేక్ గారు, గౌరవనీయులు వివేక్ గారు ధర్మాజిపేట సందర్శించిన సందర్భంగా ధర్మాజిపేట రైతులందరూ మరి ఏకమై వాళ్ళ బాధలు ప్రజాస్వామ్యబద్ధంగా మంత్రి గారికి విన్నవించడం జరిగింది. అందులో భాగంగా రైతు బంధు మరి ఇంతకు కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు నాటు పడక ముందే, దున్నికాల ముందే రైతు బంధు వేసి రైతులను ఆదుకున్నారు. ఇప్పుడు నాట్లన్నీ అయిపోయినాయి. అయినా ఈ ప్రభుత్వం సీమ గుర్తున్నట్లే లేదు. ఏ రైతుకు రైతు బంధు వేయలేదు. దాదాపు కరెంటు కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు నాట్లు అయినాయి. అయినా 2 గంటలు పోతుంది, 2 గంటలు వస్తుంది, 9 గంటలు కూడా సరిగ్గా ఇస్తలేడు. మేము న్యాయమైన కోరికనే కోరినాము మంత్రి గారిని. రుణమాఫీ కూడా రైతుల పక్షాన్నే కోరినాము. రైతుల రుణమాఫీ కాలేదు. దాదాపు మా ఊళ్ళో 25% రుణమాఫీ అయింది. దాదాపు 75% రుణమాఫీ కాలేదు. మన మంత్రి గారికి మేము వినతి పత్రం ఇచ్చాము. సానుకూలంగా స్పందించి ఇవన్నిటికీ దృష్టిలో చేసుకుని మీకు చేస్తామని చెప్పిండు. వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలు సృష్టిస్తున్నాయని టీడీపీ నేత పట్టాభిరామ్ ఆరోపించారు. జగన్ అధికారంలోకొస్తే ఏపీపై కుట్రలు చేయొచ్చన్న ఆలోచనతోనే బీఆర్ఎస్ వ్యవహరిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం తెలంగాణ రైతులను కూడా కలుపుకుని సీమకు నీరు అందించాలనే విధానంతో ముందుకు వెళ్తోందన్నారు. ప్రాంతీయ విద్వేషాల వల్ల ప్రజలకు ఎలాంటి లాభం ఉండదని, అభివృద్ధి మాత్రమే అందరికీ మేలు చేస్తుందన్నారు. నీటి వనరుల విషయంలో రాజకీయాలు కాకుండా పరస్పర సహకారం అవసరమన్నారు. గత ప్రభుత్వ వైఖరి వల్లే వివాదాలు పెరిగాయని విమర్శించారు. 2 రాష్ట్రాలు కలిసి అభివృద్ధి సాధించాలన్నదే
కూటమి ప్రభుత్వ లక్ష్యమని పట్టాభిరామ్ స్పష్టం చేశారు. వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి తన పత్రిక ద్వారా తెలంగాణకు ఏదో దోచిపెట్టేస్తా ఉన్నారు, 16 ప్రాజెక్టులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు, అసలు ఏమీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదని వీళ్ళు రాస్తారు. ఇంకొక విషయం కూడా అడగాలి. రాయలసీమ ఎత్తిపోతల గురించి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎన్జిటి దాన్ని అడ్డుకున్నప్పుడు ఎందుకని దాన్ని క్లియర్ చేయించలేకపోయారు? తెలుగువారు ఎక్కడున్నా సరే బాగుండాలి, 2 రాష్ట్రాలు కలిసి ప్రయాణం చేయాలి, 2 రాష్ట్రాలు కలిసి వృద్ధిలోకి రావాలి, అభివృద్ధి సాధించాలి, 2 రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అయినా సరే మీ బుద్ధులు మార్చుకుని వారందరికీ కూడా హితవు పలుకుతూ ప్రజలందరినీ కూడా ఈ కుట్రలను అర్థం చేసుకుని తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో సంక్రాంతి వేడుకలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలను కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ సీఎండీ చల్ల రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. గ్రామీణ సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ముగ్గుల పోటీలు, ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి అనేది రైతుల పండుగని, పల్లె జీవనానికి ఇది ప్రాణమని వక్తలు పేర్కొన్నారు. యువత, మహిళలు, పిల్లలు కలిసి సంబరాల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటువంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు. దుగ్గిరాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు గ్రామానికి పండుగ కలను తీసుకువచ్చాయి. దుగ్గిరాల్లో అన్నీ వస్తాయి, కానీ మీరు అడగాలి ఏం కావాలి అనేది. స్పోర్ట్స్ మీ ఫిజికల్ డైరెక్టర్ బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ లాంగ్ టైం బ్యాక్ ట్రాక్ కావాలన్నారు. ట్రాక్ ఇక్కడే ఉంది. అంత పిల్లలు, ఐఎమ్ షూర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ హూ ఆర్ ఫ్యామిలీస్ ఆర్ వర్కింగ్ ఇన్ దుగ్గిరాల CCL. సో అలానే ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకుపాడులో సంక్రాంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. గ్రామమంతా పండుగ శోభతో కలకలలాడుతోంది. మహిళలు రంగురంగుల ముగ్గులతో ఇళ్ల ముందర అలంకరించగా యువత పతంగులు ఎగిరేస్తూ సంబరాల్లో పాల్గొంటున్నారు. రైతులు తమ పొలాల వద్ద పంట కోత పూర్తి చేసి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. గ్రామీణ సాంప్రదాయాలకు అద్దం పడేలా భోగి మంటలు, హరిదాసు పాటలు, గంగిరెద్దుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు కొత్త బట్టలతో సందడి చేస్తూ పండగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్దలు యువతకు పండుగ ప్రాముఖ్యతను వివరించారు. సంక్రాంతి అనేది కేవలం పండుగ మాత్రమే కాకుండా పల్లె జీవన సంస్కృతికి ప్రతీక అని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. ఈ వేడుకలు గ్రామ ఐక్యతను మరింత బలపరిచాయి. అన్ని మతాల వారు కలిసి పండుగలు జరుపుకోవడమే దేశ ఐక్యతకు నిదర్శనమని రౌనక్ యార్ ఖాన్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రౌనక్ ఎస్టేట్ లో హిందూ ముస్లిం సద్భావనకు ప్రతీకగా సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2 మతాలకు చెందిన కుటుంబాలు కలిసి భోగి మంటలు, పతంగులు ఎగరడం, పిండి వంటల తయారీలో పాల్గొన్నారు. మత భేదాలు లేకుండా సంస్కృతిని పంచుకోవడం సమాజానికి అవసరమని వక్తలు పేర్కొన్నారు. యువతకు ఐక్యత సందేశం ఇవ్వడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. దేశంలో మత సామరస్యం నిలవాలంటే పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇటువంటి కార్యక్రమాలు హైదరాబాద్ గంగా జముని తహజీబ్ ను మరోసారి గుర్తు చేశాయి. పాల్గొన్న వారు ఈ వేడుకలను చిరస్మరణీయంగా అభివర్ణించారు. ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు సూచనలు చేశారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వాడకం, మద్యం సేవించి వాహనం నడపకూడదన్న అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాదాల వల్ల కుటుంబాలు ఎదుర్కొన్న నష్టాలను వివరించారు. రహదారులపై వేగ నియంత్రణ పెంచడమే ప్రాణ రక్షణకు మార్గమన్నారు. స్కూల్, కాలేజ్ విద్యార్థులకు ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలు సహకరిస్తేనే రహదారులు సురక్షితంగా మారతాయని ఎస్పీ అన్నారు.
Starting today, Arrive Alive campaign for road safety in entire Telangana. It's a 10-day initiative where police, along with coordination with all the department like transport, health, then other wings in the district, will be creating awareness about while going on a two-wheeler. Then you must wear helmet. But sometimes people, even after awareness, they do not wear helmet. That we are going only in the town or going only for a short distance. Then they avoid. And with four-wheeler, then you must wear seat belt. We see people wear seat belt only when they say traffic. బాపట్ల జిల్లా వేదుళ్లపల్లిలో స్టువర్ట్పురం గ్యాంగ్కు చెందిన 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తక్కువ ధరకు బంగారాయం విక్రయిస్తామని ఆశ చూపి శ్రీదేవి అనే మహిళ నుంచి 6,50,000 రూపాయలు తీసుకుని పరారైన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు మోసపూరిత పద్ధతులతో ప్రజలను మభ్యపెడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుంచి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పదంగా బంగారం, విలువైన వస్తువులు అమ్ముతున్నప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కేసుతో స్టువర్ట్పురం గ్యాంగ్ కార్యకలాపాలపై నిఘా మరింత పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈ బంగారం తక్కువ రేటుకి ఇప్పిస్తామని చెప్పి నమ్మించి దూర ప్రాంతాల నుంచి వారిని ఎక్కడో చోట పరిచయం ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళతోటి కుటుంబ సభ్యుల్లాగా మెలిగి వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళని ఇక్కడికి పిలిపించుకొని వారి దగ్గర నుంచి వాళ్ళు తీసుకొచ్చినటువంటి సొమ్ము తీసుకొని పరారైపోవటం, వాళ్ళని మోసం చేయటం, అలాగే ఎవరో ఒకళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసి భయపెట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాకినాడకు చెందినటువంటి ఈ అమ్మాయి ముగిలిశెట్టి శ్రీదేవి అనే అమ్మాయి వీళ్ళ చెడు మాటలకి నమ్మి బంగారం తాకట్టు పెట్టి ఉన్న బంగారం తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకుని 6 లక్షల చిల్లర ఏదో తీసుకొని ఇక్కడ రావటం, ఆ రోజు రాత్రి ఆ అమ్మాయిని ఇక్కడ వెట్టి పెట్టుకుని ఆ డబ్బు లాక్కొని వీళ్ళు ఈ 6,50,000 రూపాయలు ఈ అమ్మాయి శ్రీదేవి దగ్గర నుంచి వీళ్ళు లాక్కొని పారిపోయారు. పాత నేరస్తులైనటువంటి ఈ లక్ష్మి, అంగడి ప్రసన్న కుమారి, అంగడి చంద్రబాబు, చిన్నబూతల భవానీ శంకర్, మాదిగాని రామచంద్ర కుమార్, అంగడి కావేరి, అంగడి లోహిత్ అనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వీళ్ళ 7గురి దగ్గర నుంచి ఇప్పుడు 4 లక్షలు రికవరీ చేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ ఉన్నటువంటి 2.5 లక్షలు కొంత అమౌంట్ ఇంకా 3 వ్యక్తులు పారిపోయి ఉన్నారు, వాళ్ళు దొరకలేదు. వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి అది కూడా రికవరీ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అగ్నిగుండం రాజకీయాలపై పొంగులేటి ఘాటు కౌంటర్. అగ్నిగుండం రాజకీయాలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని వ్యాఖ్య. ఉద్యమాల పేరుతో ప్రాణాలతో ఆడుకోవద్దన్న పొంగులేటి. ప్రశాంత తెలంగాణను అల్లకల్లోలం చేయొద్దన్న హెచ్చరిక. రాజకీయ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్న మంత్రి. స్కిల్ కేసు మూసివేతపై వైఎస్ఆర్సీపీ విమర్శ. 100 కోట్ల కేసు పూడ్చిపెట్టడం దుర్వినియోగమన్న ఆరోపణ. పెద్ద నిందితులకు మినహాయింపులా అంటూ వైఎస్ఆర్సీపీ ఫైర్. చట్టపాలనకు ప్రమాదకర సంకేతమన్న వైసీపీ. జూదంతో సంపద సృష్టిస్తారా అంటూ కన్నబాబు విమర్శ. లాటరీలు, గేమింగ్ తో అభివృద్ధి సాధ్యమా అని ప్రశ్న. యువతను బానిసలుగా మార్చే విధానాలు ప్రమాదకరమని వ్యాఖ్య. పరిశ్రమలు వదిలి జూదంపై ఆధారపడ్డం దురదృష్టమని వెల్లడి. బతుకమ్మ కుంట వద్ద సంక్రాంతి సంబరాల్లో విహిత్ సందడి. పతంగులు ఎగరేస్తూ ప్రజలతో మమేకమైన వి హనుమంతరావు. పల్లె సంస్కృతి కాపాడుకోవాలని విహెచ్ పిలుపు. పండగలే ఐక్యతకు ప్రతీక అన్న విహెచ్ వ్యాఖ్య. తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నామన్న పట్టాభిరామ్. వైసీపీ, బీఆర్ఎస్ విద్వేష రాజకీయాలపై టీడీపీ ఆరోపణ. నీటి వనరులపై రాజకీయాలు మానాలని హితవు. పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.